ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ అటవీ దినోత్సవంను ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ప్రపంచ అటవీ దినోత్సవం వరల్డ్ ఫారెస్ట్ డే. వరల్డ్ ఫారెస్ట్ డే మార్చి 21. మార్చి 21న ప్రతి ఏటా కూడా ఫారెస్ట్ డేని నిర్వహిస్తారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఫారెస్ట్ డే 1971లో ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, FAO అంటాం. 1971లో FAO ప్రతి ఏటా కూడా మార్చి 21న ఈ అటవీ దినోత్సవం చేయాలని నిర్ణయించిందనమాట, మద్దతు ఇచ్చిందనమాట. కానీ జరగలేదు. మొట్టమొదటిసారిగా మద్దతు ఇచ్చిన వాళ్ళు మాత్రం FAO వారు. ఎప్పుడు 1971లో FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అనమాట. కానీ తర్వాత రోజుల్లో 2012లో యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో వారు ప్రతి ఏటా కూడా మార్చి 21న చేయాలని నిర్ణయించారు 2012లో. ఆ క్రమంలో 2013 మార్చి 21వ తారీఖున మొదటి ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించబడింది. 2013 నుంచి ప్రతి ఏటా కూడా అటవీ దినోత్సవం నిర్వహించబడుతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏడాది థీమ్ వచ్చేసి ఫారెస్ట్ అండ్ ఫుడ్ అనమాట. ఫారెస్ట్ అండ్ ఫుడ్, అడవులు మరియు ఆహారం అనేది ఇతివృత్తం అనమాట, థీమ్ అనమాట, నోట్ చేసుకోవాలి. చూడండి, అడవుల ఆవశ్యకతను, అడవుల నరికివేత వల్ల కలిగే నష్టాలను ప్రజల్లో అవగాహన తీసుకురావడం ఈ తేదీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అడవుల యొక్క ఆవశ్యకత మరియు అడవుల నరికివేత వల్ల కలిగే నష్టాలు, ఓకేనా, దాని పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావడం ఈ తేదీ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మన భారత రాజ్యాంగంలో మనం ఆదేశిక సూత్రాలు చూస్తాం. 4వ భాగం ఉంది కదా, ఆదేశిక సూత్రాలు. అందులో అడవులు, సామాజిక అడవుల అభివృద్ధిని చేపట్టడం అనేటువంటిది మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో 48A అనే ఆర్టికల్లో చేర్చారనమాట. 48A గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 48A ఏం చెప్తుంది? అడవులు మరియు సామాజిక అడవుల అభివృద్ధి అనమాట. ఎప్పుడు చేర్చాడు దీన్ని? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఏ సంవత్సరం? 1976లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనమాట. వీటిలో ఆదేశిక సూత్రాల్లో భాగం 4లో. అదేవిధంగా మనకి ప్రాథమిక విధులు ఉంటాయి. ఆర్టికల్ 51A ప్రాథమిక విధులు అనమాట. ఈ ఆర్టికల్ 51Aలో పొందుపరచబడ్డాయి అడవులు, నదులు, సరస్సులు, ఒక వన్యప్రాణులను మనం సంరక్షించుకోవాలి. అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులను మనం ఏం చేసుకోవాలి? సంరక్షించుకోవాలి అనేటువంటిది మనకు ఆర్టికల్ 51Aలో కనిపిస్తుంది అనమాట. ఓకేనా, భాగం 4A అనమాట. భాగం 4A ఆర్టికల్ 51A. అవి ఏవంటే కనుక ప్రాథమిక విధులు, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అదేవిధంగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నేషనల్ ఫారెస్ట్ పాలసీ, జాతీయ అటవీ విధానాన్ని ఎప్పుడు చేయడం జరిగింది? 1951లో. 1952 జాతీయ అటవీ విధానం. 1952 జాతీయ అటవీ విధానం ద్వారా భారతదేశంలో ఉండాల్సిన అడవుల శాతం ఎంత అంటే 33% అడవులు ఉండాలి. 33% అడవులు ఉండాలన్నమాట. మళ్ళీ దాన్ని ఆ జాతీయ అటవీ విధానాన్ని సవరించింది 1988లో. కాబట్టి రెండవ జాతీయ అటవీ విధానం ఎప్పుడు? 1988 అనమాట. మొదటి జాతీయ అటవీ విధానం 1952, రెండవ జాతీయ అటవీ విధానం 1988, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో అటవీ చట్టం, ఫారెస్ట్ యాక్ట్ ఎప్పుడు? అటవీ చట్టం 1980. అటవీ చట్టం ఎప్పుడు? 1980. అటవీ చట్టం, అటవీ సంరక్షణ చట్టం ఎప్పుడు అంటే కనుక 1980, గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో అటవీ విస్తీర్ణం అత్యధికంగా ఉన్న దేశం రష్యా. ప్రపంచంలో అత్యంత అటవీ విస్తీర్ణం ఉన్న దేశం ఏది? రష్యా. రష్యా తర్వాత 2 బ్రెజిల్ తర్వాత 3 కెనడా. రష్యా, బ్రెజిల్, కెనడాలు టాప్లో ఉన్నాయన్నమాట అటవీ విస్తీర్ణంలో. భారతదేశంలో అటవీ విస్తీర్ణ విషయానికి వస్తే కనుక భారతదేశంలో అటవీ విస్తీర్ణం అత్యధికంగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. అటవీ శాతం అయితే మిజోరాం. అటవీ విస్తీర్ణం అయితే మధ్యప్రదేశ్, అటవీ శాతం అయితే మిజోరాం అనమాట. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న రాష్ట్రం హర్యానా. హర్యానా రాష్ట్రంలో అడవులు తక్కువ అనమాట, అటవీ విస్తీర్ణం తక్కువ అనమాట హర్యానా రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో అటవీ విస్తీర్ణం అత్యధికంగా ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. అటవీ విస్తీర్ణం ఏ జిల్లాలో ఎక్కువ? ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో అడవులు ఎక్కువ అనమాట. అదే అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లా ఏదంటే గుంటూరు మరియు బాపట్ల జిల్లాలు.
గుంటూరు బాపట్ల జిల్లాలు అనమాట. అటవీ విస్తీర్ణం తక్కువ. గుంటూరు బాపట్ల జిల్లాలు గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అడవులు ఏవంటే నల్లమల్ల అడవులు. నల్లమల్ల అడవులు అతిపెద్ద అడవులు అనమాట. నల్లమల్ల అడవులు ఇవన్నీ కూడా అడవులకు సంబంధించి మనము జాగ్రఫీలో మీరు చదువుకోవచ్చు అనమాట చాలా చక్కగా. సెకండ్ క్వశ్చన్, వయోవృద్ధుల కమిషన్ చట్టాన్ని తెచ్చిన తొలి రాష్ట్రం ఏది? వయోవృద్ధుల కమిషన్ తొలి చట్టాన్ని తెచ్చిన తొలి రాష్ట్రం ఏది అంటే ఇక్కడ కేరళ రాష్ట్రం. కేరళ. చూడండి, వయోవృద్ధుల కమిషన్ కొత్తగా వింటున్నారనుకుంటా ఈ పేరు. మనందరికీ ఎస్టీ కమిషన్ తెలుసు, ఎస్సీ కమిషన్ తెలుసు, బీసీ కమిషన్ తెలుసు, మహిళా కమిషన్ తెలుసు, ఓకేనా, ఎలక్షన్ కమిషన్ తెలుసు, లా కమిషన్ తెలుసు, మానవ హక్కుల కమిషన్ తెలుసు. మొట్టమొదటిసారిగా ఈ కమిషన్ పేరు వింటున్నారు మీరంతా. పాలిటీలో ఈ కమిషన్లన్నీ మీరు చదివింటారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా కమిషను, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కమిషన్ అనమాట, ఓకేనా. ఇట్లాంటి కమిషన్లు మీరు చదివే ఉంటారు. ఇప్పుడు కొత్తగా మనం వయోవృద్ధుల కమిషన్ అనే మాట వింటున్నాం. అంటే వృద్ధుల యొక్క సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఆ వృద్ధుల యొక్క సమస్యలు కావచ్చు, వాటిని పరిష్కరించడం కోసం బాధ్యత తీసుకోవడం కోసం ఒక కమిషన్ ఏర్పాటయ్యిందనమాట. అది ఏ రాష్ట్రంలో అంటే కేరళ రాష్ట్రంలో. మొట్టమొదటిసారి కేరళ రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల కమిషన్కు చట్టాన్ని తీసుకొచ్చిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. వయోవృద్ధుల కమిషన్ను మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రం అంటే కనుక కేరళ. అదనమాట ఈరోజు వార్తల్లో ఉంది కేరళ రాష్ట్రం, ఓకేనా. ఏ విషయంలో? వయోవృద్ధుల కమిషన్లో. నా నుంచి మీకు క్వశ్చన్ ఏమిటంటే కనుక, ఇటీవల మనకి భారతదేశంలో న్యూఢిల్లీలో రైసీనా డైలాగ్ అనేటువంటిది జరిగింది. 10వ రైసీనా డైలాగ్ జరిగిందనమాట. ఇక్కడ ఈ 10వ రైసీనా డైలాగ్కి మనకి ఒక కూటమి సభ్యులు హాజరయ్యారనమాట. 5 ఐస్ అలయన్స్, FIVE ఐస్ IEYES 5 ఐస్ అలయన్స్ అనేటువంటి సభ్యులు హాజరయ్యారు. వారు ఏ దేశాలకు చెందిన వాళ్ళు? ఈ 5 దేశాలు ఏవి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 5 ఐస్ అలయన్స్లో ఉన్న 5 దేశాలు ఏవి? ప్రతి ఒక్కరు కూడా చేస్తారనుకుంటున్నా. దీనికి సమాధానం మనం చెప్పడం జరిగిందనమాట రైసినా డైలాగ్ గురించి. ఆ రైసినా డైలాగ్ ఒకసారి తిప్పేస్తే మీకు రివిజన్ అయినట్టు కూడా ఉంటుంది. తెలియకపోతే ఓకే, రివిజన్ చేసుకొని తర్వాత కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని కూడా తెలియజేయచ్చు మీరు, ఓకేనా. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కేరళ రాష్ట్రం ఈరోజు వార్తల్లో ఉంది, ఓకేనా. మొట్టమొదటిసారిగా భారతదేశంలో వయోవృద్ధుల కమిషన్ను తీసుకువస్తూ అనమాట. చూడండి, కేరళ అనగానే కేరళ రాజధాని తిరువనంతపురం, త్రివేంద్రం అంటాం. కేరళ హైకోర్టు ఎర్నాకులము, ఎక్కడ ఉంది? ఎర్నాకులంలో ఉంది. కేరళ రాష్ట్ర భాష మలయాళం అనమాట. కేరళలో అసెంబ్లీ స్థానాలు 140, కేరళలో లోక్సభ స్థానాలు 20, కేరళలో రాజ్యసభ స్థానాలు 9. కేరళలో అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 140. కేరళలో లోక్సభ స్థానాలు ఎన్ని? 20. కేరళలో రాజ్యసభ స్థానాలు ఎన్ని? 9 అనమాట. కేరళ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్, కమ్యూనిస్ట్ పార్టీ, పినరయి విజయన్ అనమాట. కేరళ రాష్ట్ర ప్రస్తుత గవర్నరు రాజేంద్ర అర్లేకర్. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? పినరయి విజయన్. కేరళ రాష్ట్ర గవర్నర్ ఎవరు? మనకు రాజేంద్ర అర్లేకర్ అనమాట. కేరళ అంటే చాలా ఫేమస్. దేశంలో కొబ్బరి ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కేరళ, యాలకల ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కేరళ, మిరియాల ఉత్పత్తిలో ప్రథమ రాష్ట్రం కేరళ. కేరళ తీరాన్ని మలబార్ తీరం అంటాం. మలబార్ తీరం. కేరళలో ఉన్న ఓడరేవు కొచ్చిన్ ఓడరేవు. 13 ప్రధాన ఓడరేవులు ఉంటాయి, అందులో కొచ్చిన్ ఓడరేవు ఒకటి. కేరళలో చాలా ఫేమస్ బీచ్ కోవలం బీచ్ అనమాట. కేరళలో పెరియార్ నది చాలా ఫేమస్. కేరళలో పెరియార్ ప్రాజెక్టు పెరియార్ నది పైన ఉంటుంది. కేరళలో ఉన్నటువంటి పుల్ల సంరక్షణ కేంద్రాలు పెరియార్ టైగర్ రిజర్వు, పెరంబికులం టైగర్ రిజర్వు. మొన్న మీకు కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అడిగారు పెరియార్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని. పెరియార్ టైగర్ రిజర్వ్ అంటే కనుక కేరళ. పెరంబికులం టైగర్ రిజర్వ్ వచ్చేసి కేరళ అనమాట, గుర్తుంచుకోవాలి. కేరళకు దగ్గరలో ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. ఇట్లా కేరళ మనకి చాలా ఫేమస్ సరస్సులు, చాలా ఫేమస్గా అష్టముడి సరస్సు, వెమ్మనాడు సరస్సులు ఉంటాయన్నమాట. అష్టముడి ఉప్పునీటి సరస్సు, వెమ్మనాడు కూడా ఉప్పునీటి సరస్సు. ఈ 2 ఉప్పునీటి సరస్సులు కేరళలో కనిపిస్తాయి మనకి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయాలని కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. థర్డ్ క్వశ్చన్, అస్సామీ పచ్చడిలో అద్భుతమైన బ్యాక్టీరియా ఉన్నట్లు ఏ ఐఐటి
తెలిపినది. చిన్న అస్సామీ పచ్చడి ఏదైతే ఉందో ఆ పచ్చడిలో అద్భుతమైనటువంటి మానవులకి పరిశ్రమలకు ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా ఉన్నట్టుగా ఐఐటి గౌహతి అస్సాంలో ఉంటుంది కదా ఐఐటి గౌహతి. ఈ ఐఐటి గౌహతి తెలిపిందనమాట. ఈ బ్యాక్టీరియా పేరు అంటే మానవులకు పరిశ్రమలకు ఉపయోగపడే ఈ మంచి బ్యాక్టీరియా పేరు ఏంటంటే కనుక బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఎస్ ఎంపీ2 అనేటువంటిది బ్యాక్టీరియా నేమ్ అనమాట. బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఎస్ ఎంపీ2 అనేది బ్యాక్టీరియా పేరు. ఇది నేను రాస్తా, మీరు చూసుకోండి ఒకసారి మళ్ళీ తర్వాత, ఓకేనా. కాబట్టి బ్యాక్టీరియా నేమ్ అనమాట ఇది. సరే, ఈ అస్సామీ పచ్చడి పేరు, ఓకేనా, అస్సామీ పచ్చడి ఏదైతే ఉందో దాని పేరు ఏంటంటే కనుక పానీవెంట్. ఈ పచ్చడి అనేటువంటిది వాళ్ళు అక్కడ మ్యాంగోస్టీను, నిమ్మరసము, చింతపండు, ఉప్పు, అదేవిధంగా పచ్చిమిర్చి, ఆవగింజలు ఇవన్నీ కలిపి వాటితో తయారు చేస్తారనమాట ఈ అస్సామీ పచ్చడిని. అన్నంలో వీళ్ళు కలుపుకొని తింటారని న్యూస్లో మనకు వేయడం జరిగిందనమాట. అన్నంలో కలుపుకొని ఈ పచ్చడిని చాలా చక్కగా వాళ్ళు అద్భుతంగా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా చాలా అద్భుతంగా దీన్ని పచ్చడిని వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళు తినడం జరుగుతుందన్నమాట. అటువంటి ఈ పచ్చడిలో ఇప్పుడు బ్యాక్టీరియా కనుగొన్నారనమాట. ఆ బ్యాక్టీరియా పేరే బ్యాసిల్లస్ సబ్టిలిస్ ఎస్ఎంపీ2 అనే బ్యాక్టీరియా. కానీ ఇది సేంద్రియ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఈ బ్యాక్టీరియా సేంద్రియ పదార్థాలను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా అనమాట. కాబట్టి ఇది మానవులకు మరియు పరిశ్రమల్లో కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందంట. అదనమాట ఈరోజు ఐఐటి గౌహతి వార్తల్లో ఉంది, అస్సాం పచ్చడి వార్తల్లో ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 4. భారత రెమిటెన్స్ సర్వే 2023-2024 ప్రకారం ఏ దేశం టాప్లో ఉంది, ఏ దేశం టాప్లో నిలిచింది? భారత రెమిటెన్స్ సర్వే ఎవరు ఇస్తారంటే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు, ఆర్బీఐ. ఈ ఆర్బీఐ ఇచ్చేటువంటి భారత రెమిటెన్స్ సర్వే అనమాట 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను విడుదల చేసిందనమాట. రెమిటెన్స్ను విడుదల చేసింది. ఏది అనేది ఫస్ట్ చూస్తే ఇప్పుడు అమెరికా. ఎందుకు ఇప్పుడు మనం చదువుకోవాలి అమెరికాను అంటే కనుక ఇది వరకు అమెరికా టాప్లో ఉండేది కాదనమాట భారత రెమిటెన్స్ల పరంగా. భారత రెమిటెన్స్ల పరంగా ఇది వరకు ఫస్ట్ ఏది ఉండేదంటే కనుక యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉండేది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని ఇప్పుడు వెనక్కి నెట్టింది అమెరికా. భారత రెమిటెన్స్లో ఇప్పుడు అమెరికా టాప్లో ఉంది, 2 యుఏఈ ఉంది. అమెరికా 27.7%తో టాప్లో ఉంది, 27.7%లో టాప్లో ఉందన్నమాట. అదే యుఏఈ అయితే 19%తో టాప్ 2లో ఉందన్నమాట. భారత రెమిటెన్స్కి సంబంధించి ఇప్పుడు ఏది టాపు? అమెరికా. సెకండ్ ఏది? యుఏఈ. రెమిటెన్స్ అంటే ఏమిటి అనేది మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండదు. కాబట్టి చెప్తున్నా. రెమిటెన్స్ అంటే చూడండి, మన దేశం నుంచి ఇతర దేశాలకు చాలామంది జీవనోపాధి కోసం కానీ అక్కడ డబ్బులు సంపాదించడానికి వెళ్తారనమాట. మన బంధువులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ లేదా మన స్నేహితులు కానీ వెళ్ళడం మనం చూస్తాం. అనేక దేశాలకు వెళ్తారు. అమెరికా పోవచ్చు, యుఏఈకి పోవచ్చు, కువైట్, ఓకేనా, ఇట్లా మనం చూస్తాం. కువైట్, సౌదీ అరేబియా, జపాన్లో ఉంటారు, బ్రెజిల్లో ఉంటారు, కెనడాలో ఉంటారు. చాలామంది వెళ్ళడం మనం చూస్తాం. ఎక్కువగా మనకి ఇదివరకు గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువ ఆదాయం వచ్చేదంట. అంటే రెమిటెన్స్ అంటే ఏందని అనేది చెప్తున్నా కదా ఇప్పుడు. అలా వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఖర్చులకు పోగా మిగతాదంతా కూడా భారతదేశానికి పంపించేస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, కాబట్టి వాళ్ళు వాళ్ళ ఖర్చులను ఉపయోగించుకొని అక్కడ మిగతాదంతా కూడా భారతదేశానికి పంపిస్తారనమాట. ఇక్కడ వాళ్ళు ఆ డబ్బుతో ల్యాండ్లు కొనడం కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కానీ ఇలా చేయడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అలా ఇతర దేశాల నుంచి వాళ్ళ ఖర్చులు పోగా ఇక్కడికి వస్తుంది కదా, అదంతా కూడా రెమిటెన్సే అనమాట. ఇతర దేశాలకు వెళ్ళినటువంటి భారతీయులు మన భారతదేశానికి పంపించేటువంటి డబ్బే రెమిటెన్స్ అనమాట. అదనమాట రెమిటెన్స్ అంటే. కాబట్టి అలా రెమిటెన్స్ను మనం చూస్తే కనుక ఇది వరకు ఎక్కువగా యుఏఈ నుంచి వచ్చేది, కానీ ఇప్పుడు మారిపోయిందనమాట. ఇప్పుడు అమెరికా నుంచి టాప్ పొజిషన్లో అమెరికా నుంచే వస్తుందన్నమాట. తర్వాత యుఏఈ నిలిచింది. అమెరికా ఎంత శాతం అని చెప్తున్నా? 27.7%తో అమెరికా టాప్లో ఉందన్నమాట. 19%తో ఇప్పుడు యుఏఈ సెకండ్ ప్లేస్లోకి రావడం జరిగింది.
గల్ఫ్ దేశాల కంటే ఇక్కడ మన వెస్టర్న్ కంట్రీస్ నుంచే ఎక్కువ మనకి ఇప్పుడు వస్తుందని చెప్పి ఇక్కడ ఆర్బీఐ రెమిటెన్స్ సర్వేలో చెప్పిందనమాట. 2023-24 సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి డేటా ఇది, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 5. కేంద్ర ప్రభుత్వం స్టూడెంట్స్ కోసం ప్రత్యేకించి రూపొందించిన కార్డు ఏది? కేంద్ర ప్రభుత్వం స్టూడెంట్స్ కోసం, విద్యార్థుల కోసం ప్రత్యేకించి ఒక కార్డు రూపొందించిందనమాట. ఆ కార్డు పేరు అపార్, APAAR, అపార్ కార్డు. భారత పౌరులకు ఎలాగైతే ఆధార్ కార్డు అనేటువంటిది ఒకటి ఐడెంటిటీ కార్డు ఉంటుందో, విద్యార్థుల కోసం ప్రత్యేకించి వన్ నేషన్ వన్ ఐడి పేరుతో ఇప్పుడు అపార్ కార్డును తీసుకొచ్చిందనమాట. కేంద్ర విద్యాశాఖ మార్చి 15వ తేదీ ఆదేశించిందనమాట అన్ని రాష్ట్రాలకి. మార్చి 16వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు తల్లిదండ్రులతో మాట్లాడి ఆ స్టూడెంట్స్ విద్యార్థుల వివరాలను సేకరించాలని చెప్పేసి ఆదేశించిందనమాట. అపార్ ఫుల్ ఫామ్ నోట్ చేసుకోండి. APAAR అనగా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫుల్ ఫామ్ కూడా నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనేటువంటిది ఫుల్ ఫామ్ అనమాట. 17 అంకెలతో కూడిన కార్డును అందిస్తారనమాట. 17 అంకెలతో కూడినటువంటి కార్డును అందిస్తారు కేంద్ర ప్రభుత్వం. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అందిస్తారన్నమాట ఈ కార్డు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఏవైతే ఉంటాయో అందరి విద్యార్థులకు ఈ కార్డు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది అన్నమాట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డు అనమాట ఇది. వన్ నేషన్ వన్ ఐడి పేరుతో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ ఈ కార్డును జారీ చేయడం జరుగుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డులో ఎన్ని నెంబర్లు ఉంటాయి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. ఆధార్ కార్డులో ఉన్న నెంబర్ల సంఖ్య. ఇప్పుడు అపార్ కార్డులో అంటే కనుక 17 నెంబర్లు అని చెప్పిన. అలా ఆధార్ కార్డులో ఎన్ని నెంబర్లు ఉంటాయి చేయండి, చూద్దాం. ప్రతి ఒక్కరు చేయాలి. క్వశ్చన్ నెంబర్ 6. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి తొలి మహిళా ప్రెసిడెంట్గా నియమితులైన వారెవరు? ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి తొలి మహిళా ప్రెసిడెంట్ క్రిస్టీ కోవెంట్రీ. ఈ క్రిస్టీ కోవెంట్రీ జింబాబ్వే. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీకి మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ అనమాట. ఆఫ్రికా ఖండం నుంచి కూడా మొదటి ప్రెసిడెంట్ అనమాట. జింబాబ్వే నుంచి ఎవరు ఐఓసీకి ప్రెసిడెంట్ కాలే. ఆఫ్రికా ఖండం నుంచి ఇంతవరకు ఎవరు ఐఓసీ ప్రెసిడెంట్ కాలే. ఈమెది జింబాబ్వే, ఆఫ్రికా ఖండం, గుర్తుపెట్టుకోవాలి. తొలి మహిళగా రికార్డ్ అనమాట. ఇకపోతే ఈ క్రిస్టీ కోవెంట్రీ ఒక రాజకీయ నాయకురాలు కూడా, ఒక పొలిటీషియన్ కూడా అనమాట. మాజీ స్విమ్మర్. ఈమె ఏ క్రీడకు చెందినటువంటి పర్సన్ అంటే స్విమ్మింగ్ అనమాట, మాజీ స్విమ్మర్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, క్రిస్టీ కోవెంట్రీ ఐఓసీకి తొలి మహిళా ప్రెసిడెంట్గా ఇప్పుడు ఎన్నిక కావడం జరిగింది. ఇప్పుడు థామస్ బాచ్ ఉన్నాడు. థామస్ బాచ్ తర్వాత ఈ ఐఓసీకి 10వ ప్రెసిడెంట్గా ఈ క్రిస్టీ కోవెంట్రీ నియమితులైంది. 2025లో థామస్ బాచ్ స్థానంలో ఐఓసీకి ప్రెసిడెంట్ అనమాట, 10వ ప్రెసిడెంట్ ఈ క్రిస్టీ కోవెంట్రీ, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఒలింపిక్స్ అంటేనే చాలా ఇంపార్టెంట్ గేమ్స్ అని మనందరికీ తెలుసు. ప్రపంచంలో అన్నిటికంటే మెయిన్ క్రీడలు ఒలింపిక్ క్రీడలు. 1896లో మొట్టమొదటిసారిగా ఒలింపిక్ క్రీడలు గ్రీస్ రాజధాని ఎథెన్స్లో జరిగాయి. 1900లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగాయి. 2024లో 33వ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగాయి. 2028లో 34వ ఒలింపిక్ క్రీడలు అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో జరుగుతాయి. 35వ ఒలింపిక్ క్రీడలు 2032లో 35వ ఒలింపిక్ క్రీడలు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరుగుతాయి. కాబట్టి ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడెప్పుడు అనేది. మొదటి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ అని అడుగుతాడు, గ్రీస్ రాజధాని ఎథెన్స్. 1900లో రెండవ ఒలింపిక్ క్రీడలు
ప్యారిస్, ఫ్రాన్స్. రీసెంట్గా అయిపోయినటువంటిది 33వ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్లోని ప్యారిస్లో 2024. 2024లో మన దేశానికి 6 మెడల్స్ వచ్చాయి. 2024లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగిన ఒలింపిక్ క్రీడలు 33వ ఒలింపిక్ క్రీడల్లో భారతదేశానికి వచ్చిన మెడల్స్ ఏంటంటే 6. ఒక సిల్వర్ మెడలు, 5 బ్రాంజ్ మెడల్స్. మనం చెప్పుకున్నాం, ఒక సిల్వర్ మెడల్, 5 బ్రాంజ్ మెడల్స్. సిల్వర్ మెడల్ పొందింది ఎవరంటే కనుక నీరజ్ చోప్రా. జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ వచ్చింది. ఇక బ్రాంజ్ మెడల్స్ ఎవరంటే మను బాకర్ షూటర్. ఇదే మను బాకరు, సర్బజ్జోత్ సింగ్ టీమ్. ఇదే షూటింగ్లో మను బాకరు మరియు సర్బజ్జోత్ సింగ్. ఇకపోతే మను బాకరు, సర్బజ్జోత్ సింగ్కు టీం పరంగా వచ్చింది. అలా 2 మెడల్స్ వచ్చినాయి అన్నమాట మను బాకర్కి. ఇకపోతే స్వప్నిల్ కుషాలే. ఈ స్వప్నిల్ కుషాలే కూడా షూటరే. బ్రాంజ్ మెడలే వచ్చింది, బ్రాంజ్ మెడల్. అదేవిధంగా ఇండియన్ హాకీ టీంకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. బ్రాంజ్ అంటే కాంస్యము, బ్రాంజ్ మెడల్ అంటే కాంస్యం అనమాట. ఇకపోతే స్వప్నిల్ కుషాలేకి వచ్చేసి షూటరు, ఇండియన్ హాకీ టీంకి వచ్చేసి బ్రాంజ్ మెడలు. ఇంకొక మెడల్ ఉంది, ఆ మెడల్ ఎవరికంటే కనుక అమన్ షెహ్రావత్ ఏ క్రీడకు చెందినవాడు? అమన్ షెహ్రావత్కు కూడా బ్రాంజ్ మెడల్ వచ్చిందనమాట. రెజ్లర్ అనమాట. అమన్ షెహ్రావత్ వచ్చేసి రెజ్లర్. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఒలింపిక్ క్రీడలు మొన్న మన దేశం మెడల్స్ అనమాట. 71వ ర్యాంకులో మనం నిలిచాం. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జపాన్, ఫోర్త్ ఆస్ట్రేలియాలో టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4లో నిలిచాయి. మన భారతదేశం 71వ ర్యాంకులో నిలిచిందనమాట. మనకు మొత్తం ఎన్ని మెడల్స్ వచ్చాయి? ఓకేనా, 1+5 మొత్తం గుర్తుపెట్టుకోవాలి. నేను లిస్ట్ అంతా చెప్పేసా మీకు. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, మొన్న జరిగిన ఒలింపిక్ క్రీడల్లో తొలి రోజున ఫ్లాగ్ బ్యారర్స్, భారతదేశానికి సంబంధించిన ఫ్లాగ్ బ్యారర్స్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7. ఇటీవల హోలీని అధికారికంగా గుర్తించిన అమెరికా రాష్ట్రం ఏది? ఇటీవల హోలీని అధికారికంగా గుర్తించిన అమెరికా రాష్ట్రం ఏది అంటే టెక్సాస్ అనేటువంటిది అమెరికాలో ఒక రాష్ట్రం అన్నమాట. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉంటాయి. అందుకే అమెరికా ఫ్లాగ్లో కూడా 50 స్టార్స్ ఉంటాయి. ఒక్కొక్క స్టార్ ఒక్కొక్క రాష్ట్రాన్ని సూచిస్తుంది అనమాట. అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాం. అన్ని రాష్ట్రాలతో కూడుకుని ఉంటుందన్నమాట అమెరికా, యునైటెడ్ స్టేట్స్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఏ రాష్ట్రం హోలీని అధికారికంగా గుర్తించింది, ఆమోదించింది అంటే కనుక టెక్సాస్ ఒక్కటే ఆమోదించిన హోలీని. ఇదివరకు ఎక్కడైనా రాష్ట్రాల్లో అమెరికాలో ఆమోదించబడ్డాయా అంటే ఆమోదించబడ్డాయి. హోలీని ఇదివరకు జార్జియా అనే రాష్ట్రం అమెరికాలోని రాష్ట్రం, న్యూయార్క్ అనే రాష్ట్రం అమెరికాలోని రాష్ట్రం. జార్జియా, న్యూయార్క్ తర్వాత టెక్సాస్ 3వది అనమాట. హోలీని అధికారికంగా ఇదివరకు జార్జియా, న్యూయార్క్ ఆమోదిస్తే ఇప్పుడు టెక్సాస్ ఆమోదించింది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరికొన్ని విషయాలు మనం చూస్తే 2024లో చెప్తున్నా. 2024లో ఐక్యరాజ్య సమితి 2 కొత్త దినోత్సవాలు ప్రారంభించింది. మే 25వ తేదీని వరల్డ్ ఫుట్బాల్ డేగా చేసుకోవాలని నిర్ణయించింది, మే 25ను. అదేవిధంగా డిసెంబర్ 21ని మెడిటేషన్ డేగా చేయాలని నిర్ణయించింది. మెడిటేషన్ డే అంటే ధ్యాన దినోత్సవం. జూన్ 21 అంటే యోగా డే, అది మనకు ఎప్పటి నుంచో ఉంది. జూన్ 21 యోగా డే, కానీ ధ్యాన దినోత్సవం ఫస్ట్ అనమాట. డిసెంబర్ 21 గుర్తుంచుకోవాలి. డిసెంబర్ 21 ధ్యాన దినోత్సవం అనగా మెడిటేషన్ డే. మే 25 ఫుట్బాల్ డే. ఈ 2 దినోత్సవాలు కొత్తవి, ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసిందనమాట. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏమిటంటే కనుక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా ఒక డేని డిక్లేర్ చేసింది, ఆత్మార్పణ దినోత్సవం అని. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు అమరుడయ్యాడు ఒక తేదీన. అదే తేదీన ఆయన చనిపోయిన రోజు ఉంది కదా, అదే రోజును ఆత్మార్పణ దినోత్సవంగా చేయాలని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. ఈ ఆత్మార్పణ దినోత్సవం ఎప్పుడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదే పొట్టి శ్రీరాములు చనిపోయిన రోజు కూడా. 8th క్వశ్చన్. మిస్ వరల్డ్ పోటీలు 2025కు ఆతిథ్య నగరం ఏది?
మిస్ వరల్డ్ ప్రపంచ సుందరి పోటీలు ఇంపార్టెంట్ బిట్ ఇది చాలా. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలలో మొదటిసారిగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరగడం ఇది మూడవసారి. ఫస్ట్ 1996లో బెంగళూరులో నిర్వహించబడ్డాయి, 2023లో ముంబైలో నిర్వహించబడ్డాయి, మళ్ళీ ఇప్పుడు 2025లో హైదరాబాదు నగరంలో నిర్వహించబడుతున్నాయి. ఓకేనా. కాబట్టి భారతదేశంలో మూడవసారి జరుగుతున్నాయి, తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి, హైదరాబాదు నగరం నిర్వహిస్తుందన్నమాట. మే 31వ తేదీ మనకి ఈవెంట్ రిజల్ట్ తెలుస్తుందన్నమాట. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి విన్నర్ ఎవరు అనేది మే 31. కాబట్టి హైదరాబాదు నగరం ఇప్పుడు వార్తల్లో ఉంది, భారతదేశం వార్తల్లో ఉంది మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి. మిస్ వరల్డ్ అనగానే 1951లో స్టార్ట్ అయినాయి. 1951లో మొట్టమొదటి టైటిల్ విన్నర్ వచ్చేసి కికీ హకన్సన్. ఈ కికీ హకన్సన్ స్వీడన్ దేశం అన్నమాట. రీసెంట్ విన్నర్, లాస్ట్ విన్నర్ 2023, 2023లో క్రిస్టినా పిస్కోవా విన్నర్ అయింది. క్రిస్టినా పిస్కోవా ఏ కంట్రీ అంటే చెక్ రిపబ్లిక్ అనమాట. చెక్ రిపబ్లిక్ 2023 విన్నర్ అనమాట క్రిస్టినా పిస్కోవా. 2025లో ఎవరు విన్నర్ అవుతారనేది మనం వేచి చూడాలి. ఫస్ట్ విన్నర్ వచ్చేసి కికీ హకన్సన్ స్వీడన్, రీసెంట్ విన్నర్ వచ్చేసి ఓకేనా క్రిస్టినా పిస్కోవా చెక్ రిపబ్లిక్ కంట్రీ. మన ఇండియా వాళ్ళు ఎవరు ఇంతవరకు మిస్ వరల్డ్ టైటిల్ సాధించారంటే కనుక ఫస్ట్ రీటా ఫారియా 1966 అనమాట. రీటా ఫారియా 1966. ఐశ్వర్యా రాయ్ 1994. ఐశ్వర్యా రాయ్. డయానా హెడెన్ 1997 అనమాట. యుక్తాముఖి, డయానా హెడెన్ అయిన తర్వాత యుక్తాముఖి 1999. ప్రియాంకా చోప్రా 2000 అనమాట. 2000. నెక్స్ట్ మానుషి చిల్లార్ 2017 అనమాట. వీళ్ళు మన భారతీయులు మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన వాళ్ళు. పేర్లు మళ్ళీ ఒకసారి చెప్తున్నా: రీటా ఫారియా, ఐశ్వర్యా రాయ్, డయానా హెడెను, యుక్తాముఖి, ప్రియాంకా చోప్రా. 1966, 1994, 1997, 1999, 2000, 2017 అనమాట. చాలా ఇంపార్టెంట్ మిస్ వరల్డ్ పోటీలు. 9th క్వశ్చన్. సుదూర పాలపుంతలో ఏ మూలకం ఉన్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు కనుగుర్తించారు? సుదూర పాలపుంత గెలాక్సీ. ఈ గెలాక్సీ సౌర కుటుంబ వ్యవస్థలో లేదన్నమాట. సౌర కుటుంబం అవతల ఉంది ఈ గెలాక్సీ. కాబట్టి సుదూర పాలపుంత ఇది. ఆ సుదూర పాలపుంతలో ఆక్సిజన్ను గుర్తించిందనమాట జేమ్స్ వెబ్ టెలిస్కోప్. నాసాకు చెందినటువంటి జేమ్స్ వెబ్ టెలిస్కోపు ఈ సుదూర పాలపుంత, దాని పేరు జాడెస్, JADES GS Z14 ఈ గెలాక్సీ పేరు నోట్ చేసుకోవాలి. JADES జాడెస్ స్పేస్ ఇవ్వండి, GS Z14 అనేటువంటిది గెలాక్సీ నేమ్ అనమాట. ఈ గెలాక్సీలోనే ఇప్పుడు ఆక్సిజన్ను గుర్తించడం జరిగింది. చూడండి, ఎప్పటి నుంచో శాస్త్రజ్ఞులు మానవుడు కేవలం భూమి మీద ఉన్నాడా లేదా ఇతర గ్రహాలు ఏవైనా ఆ గ్రహాలలో మానవులు ఉన్నారా, ఉపగ్రహాలలో గెలాక్సీల్లో మానవులు ఉన్నారా, ఇతర ప్రాణులు ఏవైనా నివసిస్తున్నాయా అనేది ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నారన్నమాట. మానవుడు అనేటువంటిది కేవలం భూమి మీద కాకుండా ఇతర చోట్ల కూడా ఉందా ఆ జీవం అనేది శాస్త్రజ్ఞుల ప్రయత్నం అనమాట. ఎందుకంటే ఆక్సిజన్ ఉంది అంటే కనుక అక్కడ ఏదైనా ఒక జీవి జీవించవచ్చు అనమాట. కాబట్టి ఆక్సిజన్ ఈరోజు ఒక గెలాక్సీలో గుర్తించడం జరిగిందనమాట. ఆ GS Z14 అనేటువంటి గెలాక్సీలో ఇప్పుడు ఆక్సిజన్ను గుర్తించడం జరిగిందనమాట. ఈ గెలాక్సీ 13.4 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నమాట. ఈ గెలాక్సీ 13.4 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఈ గెలాక్సీ అనేటువంటిది మనకి ఉందన్నమాట. సౌర వ్యవస్థ వెలుపల ఉందన్నమాట ఈ గెలాక్సీ. సౌర కుటుంబంలో లేదు, ఇది సౌర వ్యవస్థ వెలుపల బయట వైపున ఉందన్నమాట. ఓకేనా, ఇదనమాట న్యూస్. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి.
లాస్ట్ క్వశ్చన్, ఫుట్బాల్ వరల్డ్ కప్ 2026కు తొలిసారిగా ఆడనున్న దేశం ఏది? చూడండి, రేపు సంవత్సరం 2026 23వ ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు నిర్వహిస్తారు. 2026లో 23వ ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు. ఫిఫా అంటాం సింపుల్గా, FIFA. ఇక్కడ ఏ దేశం మొదటిసారిగా ఆడనుంది అని అడుగుతున్నాడు. దేశం జపాన్. ఏ దేశం ఆడనుంది అంటే జపాన్ దేశం ఆడనుంది అనమాట. జపాన్ దేశం ఆడనుంది, గుర్తుంచుకోవాలి. చూడండి, ఫిఫా పోటీలు ఎప్పుడు జరిగాయంటే 1930లో స్టార్ట్ అయినాయి. 1930లో ఉరుగ్వే అనే దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఆ ఉరుగ్వే ఆతిథ్యం ఇస్తే ఫస్ట్ ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీల టైటిల్ ఉరుగ్వేనే కొట్టేసింది. ఉరుగ్వే సాధించింది అనమాట. రన్నర్ వచ్చేసి అర్జెంటీనా. ఫస్ట్ విన్నరు ఉరుగ్వే, ఫస్ట్ రన్నరు అర్జెంటీనా. మొన్న 2022లో 22వ ఫిఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు జరిగాయి. 2022 అనమాట. 4 ఏళ్ళకు ఒకసారి జరుగుతాయి ఇవి. 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అనమాట. 2022లో జరిగినప్పుడు విన్నర్ అర్జెంటీనా, థర్డ్ టైం టైటిల్ సాధించింది అర్జెంటీనా. రన్నర్ వచ్చేసి ఫ్రాన్స్. మనం చదువుకున్నాం 2022 ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు 22వ అనమాట అవి. ఆ 22వ విన్నర్ ఎవరంటే కనుక అర్జెంటీనా, థర్డ్ టైటిల్ అనమాట అర్జెంటీనాకి. రన్నర్ వచ్చేసి అక్కడ అర్జెంటీనా విన్నరు, రన్నర్ వచ్చేసి ఫ్రాన్స్ అని చెప్పినా నేను. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలి. 2026లో రేపు సంవత్సరం 23వ ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. 3 దేశాలు ఆతిథ్యం ఇవ్వబోతూ ఉన్నాయి. అమెరికా, కెనడా, మెక్సికో. ఈ 3 దేశాలు ఆతిథ్యం ఇస్తాయన్నమాట. అక్కడ ఏ దేశం ఫస్ట్ ఆడనుందంటే కనుక జపాన్ దేశము. ఇదన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. నేను ఏవైతే మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగానో అవన్నీ కూడా మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.